హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్స్. సో ఫ్రెండ్స్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటి అని అంటే 2025 సంబంధించి జాబ్ క్యాలెండర్ లో రైల్వేకి సంబంధించి ఏఎల్పి నోటిఫికేషన్ సంబంధించి మనకు ఒక నోటీస్ అయితే వైరల్ కావడం జరుగుతా ఉంది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్ చెప్తా. ఈ వీడియోని అయితే ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ఎవరైతే కొత్తగా రైల్వేస్ కు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, పోయినసారి అంటే 2024లో రైల్వే జాబ్ క్యాలెండర్ అయితే ఏదైతే రిలీజ్ చేయడం జరిగిందో దానికి సంబంధించి ఇండెంట్ నోటిఫికేషన్ నోటీస్ అయితే ఒక రిలీజ్ కావడం జరిగింది. సో ప్రెజెంట్ ఇది వైరల్ అవుతుంది. ఇప్పుడు దానికి సంబంధించి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒక డ్రాఫ్ట్ సంబంధించి అయితే రిలీజ్ కావడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ చెప్తాను. ఒకసారి ఈ వీడియోని అయితే పూర్తిగా చూసి మీ మిత్రులతో షేర్ చేయండి. సో దానికంటే ముందుగా ఇంకా ఇప్పుడు ఆర్ఆర్బి ఎన్టీపీసీ సంబంధించి కానీ గ్రూప్ డికి సంబంధించి కానీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి కోసము గ్రూప్ డిలో 100 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ అయితే తీసుకురాబోతున్నాను. మరికొద్ది ఒక 5 to 6 మంత్స్ లో ఎగ్జామ్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఈ 100 డేస్ ప్లాన్ అయితే మీరు తీసుకోండి, చాలా సూపర్ గా ఉంటుంది. అండ్ అలాగే 50 డేస్ ఇప్పుడు మరొక 2 మంత్స్ లో మనకు ఎన్టీపీసీ ఎగ్జామ్ కూడా స్టార్ట్ కాబోతుంది కాబట్టి దానికోసం 50 డేస్ ప్లాన్ అయితే తీసుకురావడం జరిగింది. ఒకసారి మల్లం క్రియేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఒకసారి ఇది చూడండి. టెస్ట్ సిరీస్ కంప్లీట్ గా ఉంటుంది, మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ రైల్వే ఏ విధంగా క్వశ్చన్స్ అయితే తయారు చేసి ఇస్తుందో అదే విధంగా మేము చేయడం జరుగుతుంది. అయితే ముందుగా చూద్దాము. ఏఎల్పి నోటిఫికేషన్ 2025 సంబంధించి మనకు ఆల్రెడీ జనవరిలోనే నోటిఫికేషన్ అనేది రావాల్సి ఉందండి. అయితే ఎందుకు లేట్ అయింది అంటే ఫస్ట్ పోయినసారి నోటిఫికేషన్ సంబంధించి ఇచ్చిన తర్వాత మళ్ళీ పోస్టులు ఇంక్రీజ్ చేయడం వల్ల మళ్ళీ కొంత టైం ఎక్స్టెండ్ కావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ఇప్పుడు నిన్న మొన్న జరగాల్సిన సిబిటీలో ఏవైతే ఉన్నాయో సిబిటీ 2 సంబంధించి అవి కొంత లేట్ కావడం జరిగింది. ఓవరాల్ గా చూసినట్లయితే మొత్తం ప్రాసెస్ అనేది కొంచెం డిలేగా ఉంది కాబట్టి నోటిఫికేషన్ కూడా కొంచెం డిలే అయ్యే విధంగా కనిపిస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి మనకి ఇండెంట్ నోటీస్ అయితే ఒకటి రిలీజ్ కావడం జరిగింది. సో దాంట్లో కంప్లీట్ గా ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది కూడా ఇది డిస్కస్ చేస్తా. అండ్ అలాగే సికింద్రాబాద్ జోన్ కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అత్యధికంగా ఏ జోన్ లో ఉన్నాయి, అండ్ అలాగే దీనికి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రావచ్చు ఏంటి అనేది కూడా కంప్లీట్ గా మీకు స్క్రీన్ మీద మీకైతే చూపిస్తాను క్లియర్ కట్ గా. దీనికి సంబంధించి మన పీడిఎఫ్ కూడా మల్ల క్రియేషన్ టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, ఒకసారి చూడండి ఎవరైనా చూడని వాళ్ళు. సో తప్పకుండా కొత్తగా నేను రైల్వేస్ కు ప్రిపేర్ అవుతున్నా అనుకునే వాళ్ళు ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ రైల్వే అయితే జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తూనే ఉంటుంది, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూనే ఉంటుంది. సో ఒక్కసారి ఈసారి మిస్ అయినా, ఈసారి సిపిటి వల్ల ఎవరైనా క్వాలిఫై కాలే వాళ్ళు ఎవరైనా ఉన్నా మళ్ళీ నెక్స్ట్ ప్రయత్నం చేయండి, తప్పకుండా సక్సెస్ సాధిస్తారు. ఒకసారి ఈ నోటీస్ సంబంధించిన తర్వాత చూద్దాము. సో ఇది వచ్చేసి మనకు జాబ్ క్యాలెండర్ అయితే రైల్వే రిలీజ్ చేయడం జరిగింది. ఇది 10/10/2024 సంబంధించి మనకు అక్టోబర్లో పోయినసారి రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మనం క్లియర్ కట్గా చూడడం జరిగింది. ఎప్పుడు ఉంది, జనవరి మార్చిలో అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించి వేకెన్సీస్ అసెస్మెంట్ అప్ టు 36/2026 వరకు తీసుకుంటారని కూడా చెప్పడం జరిగింది. జనవరిలో యాక్చువల్గా నోటిఫికేషన్ రావాల్సి ఉండే. సో మనం ఇంతకుముందు చెప్పుకున్న కారణాలంగా మనకు నోటిఫికేషన్ అయితే రాలేదు. నెక్స్ట్ ఏప్రిల్ జూన్లో టెక్నీషియన్ సంబంధించి మనకు ఉండడం జరిగింది. ప్రపోజల్ ఫర్ డ్రాఫ్ట్ వచ్చేసి మార్చిలో నోటిఫికేషన్ యాక్చువల్గా ఈ మంత్లో రావాల్సి ఉండే. అండ్ జూన్లో మనకు మిగతా ఎన్టీపీసీ సంబంధించి టెక్నికల్, నాన్ టెక్నికల్ అండ్ జూనియర్ ఇంజనీర్ జేఈ సంబంధించి అండ్ నెక్స్ట్ లెవెల్ 1 వచ్చేసి మినిస్టర్ ఐటోలెట్ సంబంధించి సెప్టెంబర్లో. ఈ విధంగా మనకు జాబ్ క్యాలెండర్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కొంచెం డిలేగా ఉండడం జరిగింది కాబట్టి మనకు డ్రాఫ్ట్కి సంబంధించి మనకు నోటీస్ అయితే రిలీజ్ అవుతుంది. సో ఒకసారి డ్రాఫ్ట్ సంబంధించి చెప్తాను చూడండి. సో ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే బోర్డు నుంచి సో న్యూఢిల్లీ అండి. ఇది వచ్చేసి నిన్ననే రావడం జరిగింది 19/3/2025 సంబంధించి మనకి ఇక్కడ ఇది వైరల్ నోటీస్గా ఇప్పుడైతే వైరల్ అవుతూ ఉంది. ఏదైనా కానీ ఒక ఇంటర్నల్గా ఒక నోటీస్ రిలీజ్ అవుతుందంటే దీనికి మీకు చెప్తాను, దీనికి లాస్ట్ కూడా ఎట్లా ఏ విధంగా అనేది కూడా మనకు ఒక సర్క్యులర్ నెంబర్ కూడా ఇచ్చిండు 2025 EMPP 2513 ALPకి సంబంధించి ద జనరల్ మేనేజర్ ఆల్ జోనల్ రైల్వేకి సంబంధించి ఇండెంట్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ ALP ఫర్ నోటిఫికేషన్ ఇన్ 2025. సో ఇండెంట్ అంటే ముందుగా మనకు ఏదైతే అఫీషియల్ నోటిఫికేషన్ సంబంధించి వేకెన్సీస్ అనేది ఎన్ని ఉంటున్నాయి ఏంటి అనేది కూడా ఒక తెలియడం కోసం వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు. అంటే అసెస్మెంట్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్స్ బై జోనల్ రైల్వేస్ ఇన్ ఆన్లైన్ ఇండెంటింగ్ అండ్ రిక్రూట్మెంట్ management system OIRMS has been examined in the railway board. The assessment has been reviewed with local running data in HRMS and also the vacancies projected by railways in Indian management module of HRMS సంబంధించి ఏవైతే ఉన్నారో ఇప్పటి వరకు జరిగే ఉన్న దాంట్లో HRMS సంబంధించి కూడా తీసుకుంటున్నారంట వేకెన్సీ సంబంధించి. ద కంపెటెంట్ అథారిటీ యాజ్ అప్రూవ్డ్ టు ఇష్యూ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఫర్ 9970 9,970 వేకెన్సీస్ గాను ఏఎల్పి నోటిఫికేషన్ 2025లో మనకు వేకెన్సీ బ్రేక్ వైజ్ అప్ గివెన్ అండర్ సంబంధించి ఇచ్చిండు. ఇక్కడ కింద ఇచ్చిండు చూడండి అంటున్నారు. మొత్తం 9,970 పోస్టులకు గాను ఒక ఇండెంట్ వేకెన్సీ సంబంధించి ఒక నోటీస్ అయితే రావడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యంగా ఏ జోన్కి ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాము.
ఇది వచ్చేసి జోనల్ రైల్వే వేకెన్సీ అప్రూవ్డ్ ఫర్ నోటిఫికేషన్ సంబంధించి సెంట్రల్ రైల్వే సంబంధించి 376, ఈస్ట్ సెంట్రల్ రైల్వే వచ్చేసి 700, ఈస్ట్ కోస్ట్ రైల్వే ఈస్ట్ కోస్ట్ రైల్వే అంటే మనదే అండి ఇక్కడనే. సో దీనికి సంబంధించి ఎన్ని ఉన్నాయి 1461. మీరు గమనించారా? మరి ఏంది ఈస్ట్ కోస్ట్ రైల్వేకి ఇన్ని పోస్టులు ఎట్లా ఉన్నాయి ఏంటి అని అనుకుంటున్నారా? సో ఈస్ట్ కోస్ట్ రైల్వే అనేది రీసెంట్గా కొత్తగా ఏర్పడుతున్న జోన్ అండి ఇది. కొత్తగా అంటే 18వ రైల్వే జోన్ కాబట్టి ఇక్కడ కొత్తగా మనకి ఇంతమందిని రిక్రూట్ చేయడం జరుగుతుంది ఏఎల్పీకి సంబంధించి. నెక్స్ట్ ఈస్టర్న్ రైల్వే వచ్చేసి 768, నార్త్ సెంట్రల్ రైల్వే వచ్చేసి 508, నార్త్ ఈస్టర్న్ రైల్వే వచ్చేసి 100, నార్త్ ఈస్టర్న్ ఫ్రాంటీరియర్ రైల్వే వచ్చేసి 125, నార్థర్న్ రైల్వే వచ్చేసి 521, నార్త్ వెస్టర్న్ రైల్వే వచ్చేసి 679, సౌత్ సెంట్రల్ రైల్వే వచ్చేసి 989. మన అందరికీ సుపరిచితమైంది సౌత్ సెంట్రల్ రైల్వే అండి. సికింద్రాబాద్ సంబంధించి ఎన్ని ఉన్నాయంట 989 పోస్టులకు గాను అప్రూవ్డ్ అయినట్టుగా మనకి ఇక్కడ ఈ నోటీస్లో వైరల్ నోటీస్లో కనపడడం జరుగుతూ ఉంది. అయితే సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 568, సౌత్ ఈస్టర్న్ రైల్వేలో 796, సదరన్ రైల్వేలో 510, వెస్ట్ సెంట్రల్ రైల్వేలో 759, వెస్టర్న్ రైల్వే సంబంధించి మనకు హుబ్లీ 885, మెట్రో రైల్వే కోల్కతా 225 సంబంధించండి. కంప్లీట్గా 9970 పోస్టులకు గాను మనకి ఇక్కడ నోటిఫికేషను అంటే పోస్టులు అయితే అప్రూవ్ చేయడం జరిగింది. ఇంకా కింద కూడా ఇచ్చిండు 225 వేకెన్సీస్ మెట్రో రైల్వే కోల్కతాకు సంబంధించి అందులో నుంచి యాడ్ చేసి అన్నట్టుగా ఇవ్వడం జరిగింది. మొత్తం 921 అన్నట్టుగా. ద జోనల్ డిస్ట్రిబ్యూషన్ హ్యాస్ టేకెన్ ఇంటూ కన్సిడరేషన్ ద పెండింగ్ ఇంటర్ రైల్వే ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అండ్ దోస్ విచ్ హ్యావ్ బీన్ ఫార్వర్డ్ అండ్ అప్రూవ్డ్ బై ద రిసీవింగ్ రైల్వేకి సంబంధించి ఎవరైతే ట్రాన్స్ఫర్ సంబంధించి ఇంకేమైనా ఉన్నా కూడా అయిపోతుంది. సో ఇమీడియట్ యాక్షన్ షుడ్ బి టేకెన్ బై రైల్వేస్ ఫర్ ప్రాసెసింగ్ ద రివైజ్డ్ ఇండెంట్ త్రూ OIRMS ఇన్ consultation with the RRBs Bangalore, who will take the necessary action for providing time window for finalizing the same within a period of 1 week from the date of issue of this letter. ఇక్కడ గమనించారండి, మీ ఈ లెటర్ అయితే ఏదైతే ఇష్యూ చేసిరో అప్పటి నుంచి 1 వీక్ లోపు కంప్లీట్గా ప్రాసెస్ అయితే కంప్లీట్ కావాలన్నట్టుగా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. వైల్ ప్లేసింగ్ ఇండియన్ రైల్వే షుడ్ ఎన్జ్యూర్ ప్రిస్క్రిప్టెడ్ రిజర్వేషన్ నామ్స్ ఫర్ SC, ST, OBC, BC సంబంధించి బోత్ బ్యాక్లాగ్ అండ్ కరెంట్ అండ్ షార్ట్ ఫాల్ ఇఫ్ ఎనీ షుడ్ బి ప్రాపర్లీ అక్యూర్డ్ ఫర్. ఏమన్నా బ్యాక్లాగ్ సంబంధించి ఏమన్నా ఉన్నా కానీ కరెంట్గా ఇప్పటివరకు ఎన్ని పోస్టులు ఏంటి అని బోత్ రెండింటి కలిపి కూడా షార్ట్ ఫాల్ కాకుండా చూసుకో విధంగా వీళ్ళు ప్లాన్ చేసినట్టుగా ఇక్కడ తెలుస్తుంది. మనకి ఇక్కడ చూడండి సైన్ కూడా ఉందనండి 19/3/2025 శత్రుఘ్న బెహ్రా గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ MPP రైల్వే బోర్డు సంబంధించి. ఇక్కడ కాపీ కూడా చూడండి, ద చైర్పర్సన్స్ రైల్వే రిక్రూట్మెంట్ పంపించారు అండ్ రైల్వే బోర్డు RRBకి సంబంధించి కూడా పంపించడం జరిగింది. సో కాబట్టి ఇది కంప్లీట్గా మనకు వచ్చిన నోటీస్ అండి. సో అతి త్వరలో RRB ALPకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతూ ఉంది. ఎవరైతే పోయినసారి కొంచెం తక్కువ మార్కులతో CBT1 క్వాలిఫై కాలేదో వాళ్ళందరూ కూడా మళ్ళీ ప్రిపరేషన్లో రాండి. ఎందుకంటే ఒక్కసారి పోగానే మనకి ఏదో రాదు అన్నట్టు కాదు, మీకు ఇక్కడ రైల్వే నుంచి గొప్ప ఆపర్చునిటీ ఉంది కాబట్టి ఇది యూజ్ చేసుకోండి. ఇప్పుడు తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ ఇలాంటి నోటిఫికేషన్లు ఎక్కువ లేవు కాబట్టి సెంట్రల్లో ఈ పడే నోటిఫికేషన్స్కి మీ క్వాలిఫికేషన్స్ ఉంటే కనుక తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. రాబోయే రైల్వేకి సంబంధించి ఇప్పుడు ఇది ఒక్కటే కాదు, ఇది ఫస్ట్ నోటిఫికేషన్, సెకండ్ జాబ్ క్యాలెండర్లో ఫస్ట్ నోటిఫికేషన్. నెక్స్ట్ మళ్ళీ దీని తర్వాత RPF ఉంటుంది, టెక్నీషియన్ ఉంటాయి, ఇట్లా అన్ని విధాలుగా ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా ప్రిపరేషన్లో ఉండండి. ఒకసారి మళ్ళీ నేను క్వాలిఫై కాలేదు అనుకుంటే అది మళ్ళీ వెనకబడిపోతే మీరు వెనకబడినట్టు ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రిపరేషన్లో ఉండండి. ఇంకా ఎవరైనా మన మల్లం క్రియేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. కంప్లీట్గా లాస్ట్ టైం ALPకి సంబంధించి కూడా ఆల్మోస్ట్ వచ్చిన క్వశ్చన్స్లో స్టాటిక్ జీకే కానీ ప్రీవియస్ పేపర్లు, ఈసారి ప్రీవియస్ పేపర్లు కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ALPకి సంబంధించి మొన్న రీసెంట్గా జరిగిన పేపర్స్ అన్నీ కూడా మనకు యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ అలాగే మనం టెస్ట్ సిరీస్ కూడా 100 డేస్ ప్లాన్ గ్రూప్ డీకి సంబంధించి, 50 డేస్ ప్లాన్ NTPC సంబంధించి కూడా తీసుకొస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది ఈ మ్యాటర్. దీంట్లోనైతే ఇంకా అఫీషియల్గా మనకు బోర్డు అంటే మనకు వెబ్సైట్లో అయితే పెట్టలేదు కానీ ఇవి వైరల్ నోటీస్ అవుతుంది కాబట్టి ఒకసారి చూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ మల్లం క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్.